ప్రార్థనే లేదంట. దేవుని మర్చిపోయారు ముందు. దేవుని మర్చిపోయి నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని వారి మీద పడి ముద్దులు పెట్టుకుంటా ఉన్నాడు. దేవుడు సరి వెళ్ళడం మర్చిపోయాడు, బలిపీఠం కట్టడం మర్చిపోయాడు. పైనుంచి దేవుడు చూశాడు, ఓహో ఇక్కడ నేను నాకంటే నీ కొడుకు ఎక్కువేనా అమ్మా, నా కొండో నా ఇత్తడో నా రాగనగాక వాళ్ళు ఏం చేయాలో జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన పని అంటే ఖచ్చితంగా అబ్రహాం అంట తన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవుని విడిచిపెట్టాడు. దేవుని కోపం వచ్చిందండి. దేవుని కోపం వచ్చింది. ఊరుకుంటారు అనుకున్నారా? అబ్రహామా అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. చదవండి ఆ మాట. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. చాలా జాగ్రత్తగా ఉంది. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా పిలువగా అతడు చిత్తము ప్రభు అనేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమిస్తున్న ఇస్సాకు. అర్థమైంది? నీవు ప్రేమిస్తున్నావు ఇస్సాకును కొడుకు. నీ పిల్లలే చెప్పు ప్రేమిస్తున్నావు కదా అబ్రహామా, నీకు ఒక్కడైన ఒక్క కుమారుని నీవు ప్రేమించే ఇస్సాకును. దేవుని ప్రేమను పక్కన పెట్టాడేమో, అందుకని దేవుడు వ్యత్యాసం పలుకుతున్నాడు. ఆ మాటను బట్టి వ్యత్యాసం చూపిస్తున్నాడు. నువ్వు ప్రేమించుకోడు నీ పిల్లలను, ఓకేనా? నీ కుమారుని సుంబలి గుండెలు తడామా ఏమన్నాడు? గుండెలు భయపడ్డాడు. అదేంటి ప్రభువా అని అన్నాడండి. అర్థమైపోయింది అబ్రహాముకు, నిజమే నీవు ప్రేమిస్తున్నావన్న ఒక్క మాట బలి పెరిగిపోయింది. అవునా ప్రభువా, వద్దు నాయన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొట్టండి సపర్లు గట్టిగా. ఆ మాట నీ బలి అర్పించు అని ఆ మాట చెప్పగానే వెంటనే అబ్రహాం అంట ఆ మాటకు లోబడ్డాడంట. కారణం ఏంటి? ఒక్క మాట అన్నాడు దేవుడు, అబ్రహామా నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకునిరా. నీవు ప్రేమిస్తున్నావు. దేవుని ఆశీర్వదించండి. కొత్త నిబంధన రాయబడింది, కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. చూడండి, కుమారుని గాని కుమార్తెను గాని తల్లిని గాని తండ్రి గాని నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమను అబ్రహాముకి చెబుతున్నప్పుడు అప్పుడు అనుకున్నాడు అబ్రహాము, అవునా ప్రభువా, నా తప్పైపోయిన క్షమించయ్యా, బలిస్తానయ్యా. మోరియా పర్వతానికి తీసుకుని వెళ్తా ఉన్నాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోరియా పర్వతాన్ని తీసుకుని వెళ్తే జాగ్రత్తగానండి. ఆ కుమారుని తీసుకుని వెళుతూ 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 దేవుని మాటకు లోబడినాడు అబ్రహాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆ పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడండి. జాగ్రత్త. ఎంత వేదన పడ్డాడో. 3 రోజుల ప్రయాణంలో కూడా తన జీవితంలో వెళుతూ వెళుతూ తన జీవితం అడిగిపోయాడు. ఎందుకు చేశాడు ఈ పొరపాటు? దేవుని ప్రేమించాల్సిన వాడిని ఎందుకు ప్రేమించలేకపోయాను అని దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఈలోపు కొడుకుంటాడు కుమారుడు ఇస్సాకు, నాన్న కట్టెలు ఉన్నాయి, కట్టింది గొర్రెపు లేదు నాన్న. ఏమి చెప్పలేక